నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు. పిన్నెల్లి స్క్రిప్ట్ అనే చదివాడు. అభినందనలు, నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీకు కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది? శవ రాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది, దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు? 100 సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగి అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. నువ్వేంటి 1972 కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ప్రభుత్వ భూమి, గజం రూపాయిన్నర 2 రూపాయలకో ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల. బలహీన వర్గాల ప్రజలు, ఆర్థిక స్వావలంబన లేని ప్రజలు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ రోజు పాపం పెద్ద ఆయన గాదా చిన్న వెంకయ్య గారు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నా పరిజ్ఞానం. కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు. బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసావు. మళ్ళీ మా తాతలు నేతులు దాగారని చెప్పి పెట్టుకుంటావు. ఆ నేతులు దాగిన తాతను తీసుకొచ్చావు, రోడ్డు మీద పడేసావు. ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటర్ ఒకటి. అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాళ్లు కడతారా? ఫంక్షన్ హాళ్లు కట్టి అద్దెకిచ్చుకుంటున్నావు. క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు. కాసు సెంట్రల్ కట్టడానికి మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు. మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు. గురజాలలో ఇష్టారాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ, ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా, కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు. 23.5 ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసిన కబ్జాకోరు నువ్వు. సిబిఐ ఎంక్వైరీ కావాలా? సిబిఐ ఎంక్వైరీ కావాలా? నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో? నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం. నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు. రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? 2 ముస్లిం డబల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి. ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా? నన్నంటున్నావు ఆత్మకూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని. ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా కాసు, పావు కాసు, ధైర్యం ఉంటే రుజువు చేయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా, లేకపోతే నువ్వు విరమిస్తావా? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అందులో నన్ను పెట్టారు. కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు. గుండ్లపాడు గురించి నీకేం తెలుసు? అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి, క్వార్ట్జ్ మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు, కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా, ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దురా. ఒక నేషనల్ హైవే తావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు. ఆ మాట వాస్తవం, దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే.
ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు, ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. వరిగపూడిశలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు. 50 ఏళ్లు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది. వరిగపూడిశల ప్రాజెక్ట్ తీసుకొస్తామని మాట్లాడితే ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ, అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట ఎలా చెప్పండి. తెలుగుదేశం పార్టీ రాకముందు ఈ పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. అంటే అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక 2000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి కాదు. అంటే రాజు బాగుంటే ప్రజలందరూ ఫీల్ అవ్వాలేమో, వీళ్ళ అధికారాన్ని వీళ్ళ సంపదని వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఆనందంగా బతకాలేమో. కక్కిటి కోసం ఆశపడ్డవాడివి నువ్వు. ఏ రోజో పెద్దలు కట్టిస్తే ఈరోజు ఆ కక్కిన కూటి కోసం జీవోలు తీసుకొచ్చి 2 జీవోలు, రాఘవమ్మ పేరుని పెద్దావిడ పేరుని తొలగిస్తూ ఒక జీవో తీసుకొని వచ్చావు. క్రికెట్ అసోసియేషన్ నిధులతో కాలేజీలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి కోచింగ్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నావు. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కళావేదిక కట్టిస్తానని చెప్పి దాంతో కన్వెన్షన్ హాల్ కట్టించుకున్నావు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి? ఇప్పుడు నరసరావుపేట టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడతాను. ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు, నీకు నరసరావుపేట టికెట్ దక్కొచ్చేమో. దొంగలు సపోర్ట్ అన్నట్టుగా మాచర్ల దొంగకి మరి ఈయన నరసరావుపేట దొంగనాలనో గురజాల దొంగనాలో నాకు అర్థం కావట్లేదు. నేను వారిపోయానని మాట్లాడతావా నువ్వు? నా పిల్లలు చదువులకు వచ్చారు, నేను వెళ్ళి నా పిల్లలు, నాకు ఆ రోజు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా లేవు కాబట్టి నా పిల్లల్ని చదివించుకుంటూ నేను గుంటూరులో ఉన్నా. అసలు నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? పల్నాడులో ఉందా నీ ఫ్యామిలీ? ఏనాడన్నా ఒక నెల గురజాల నియోజకవర్గంలో 5 ఏళ్ల శాసనసభ్యుడిగా నీ ఫ్యామిలీ ఎప్పుడన్నా గురజాలలో ఉందా? మెడికల్ కాలేజీ, బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో టీడీపీకి చెందిన ఓ నాయకుడు వెంచర్ వేస్తే నీ అనుచరులు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అతన్ని బెదిరించి డబ్బులు దండుకున్నారు. నీ కుటుంబానికి చరిత్ర మా తాతలు నేతులు దగ్గరని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జోలకంటి నాగిరెడ్డి. ఆ రోజు రెండో పార్టీ లేదు, ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీ నాన్న గురజాలు వస్తే మీ నాన్ని గురజాల్లో ఓడించింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. మా చరిత్ర ఏంటో, మా నిబద్ధత ఏంటో, మా నిజాయితీ ఏంటో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. మేము ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామో తెలుసు. ఇలాగా మరి కన్వెన్షన్ సెంటర్లు మేము కట్టట్లేదు. ఇన్నేళ్ల రాజకీయాలు, 62 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాం మేము, మా కుటుంబం. నీలాగా కన్వెన్షన్ సెంటర్లు ఏం కట్టట్లేదు కదా, షాపింగ్ మాల్లు కట్టట్లేదు కదా. బ్రతుకేంటో కన్వెన్షన్ సెంటర్ తోటే నరసరావుపేట ప్రజలకు తెలిసింది, పల్నాడు ప్రజలకి తెలుసు. ఈ డబ్బంతా గురజాల నుంచి దోసుకొచ్చింది అని చెప్పేసి. ఇక అభివృద్ధి చూపిస్తావా? రా మాచర్ల రా, నీకు ధైర్యం ఉంటే మాచర్లు వచ్చి మీ పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో, అరాచకం ఏంటో, దౌర్జన్యం ఏంటో, దుర్మార్గం ఏంటో, దోపిడీ ఏంటో నేను చూపిస్తా. పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపిద్దురా. కొత్త సాంప్రదాయానికి తెరలేపావంట. ఉన్నం నరేంద్ర కేసులో ఎరపతినేని శ్రీనివాసరావుని ఇరికిచ్చింది ఎవరు? మీరు కదా. ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాడిని ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడుని రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు. బృహన్నల కూతలో మానుకోమని చెప్తున్నా మహేష్ రెడ్డి బ్రదర్స్. పాపం ఏ పాపం తెలియని అమాయకులు. వాడంత అబద్ధాలు కోరేవాడని ఉన్నాడా? ఎలక్షన్ కమిషన్ ఈవీఎం పగలగొట్టాడని కేసులో పెడితే నా మీద తప్పుడు కేసు పెట్టానంటాడు. కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్, మేము తప్పుడు కేసులు పెట్టానని మాట్లాడతాడు. దానికి మీ బోడి వత్తాసులు.
రా మాచర్ల టౌన్ లో ఎలక్షన్ రోజు ఎన్ని అరాచకాలు చేశారు. కారంపూడి దాకా ఎంత విధ్వంసం, రాడ్లు, కర్రలు, కత్తులు పట్టుకొని. ఏమి ఆ కర్రలు మాకు లేవా, కత్తులు మాకు లేవా, ఆ అధికారం మాకు ఇవ్వాలి లేదా? అభివృద్ధి జరగాలి. 50 సంవత్సరాలు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు అడ్డం పెట్టుకుని పల్నాడుని ద్రోహం చేసిన వ్యక్తి కాసు కుటుంబం. అవమానాలు, బాధలు, ఆర్థిక దోపిడీ అన్ని భరించి కూడా ఈరోజు పల్నాడుని ప్రశాంతంగా ఉంచితే డబల్ మర్డర్ చేయిస్తావా? వాడికి నువ్వు వత్తాసా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఈ చరిత్ర ఏంటి? వాడు ఒక దొంగ, విగ్రహాల దొంగ. గుడికి వస్తుంటే గుడిలో విగ్రహాలు కూడా వణుకుతుంటాయి. పూజారులకు అర్థం కావట్లే పాపం, ఏంది విగ్రహాలు వణుకుతున్నాయి. అప్పుడు ఎవడో చెప్పాడంట, పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చాడు అందుకే విగ్రహాలు వణుకుతున్నాయని. అంటోడు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఏ రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తుంటాను మాచర్లలో. నువ్వు వస్తావో, నీ పిన్నెళ్ళు వస్తాడో, వాడు బాబు వస్తాడో రండి. చేసిన అభివృద్ధి ఏంటో 20 సంవత్సరాల్లో చూపిద్దరు. ఒక సిమెంట్ రోడ్డు వేయలేదు కానీ ఏనంట హైవేలు తీసుకొచ్చాడంట, వరికపూడి చాలా ప్రాజెక్టు తీసుకొచ్చాడంట. నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది మీ జిల్లా అధ్యక్షుడు అవునా కాదా? వరికపూడిసెల ప్రాజెక్టు తోటి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను అన్నది మీ పిన్నెల్లి అవునా కాదా? తెలుసుకోను మహేష్ రెడ్డి. ఏం తెలుసు నీకు మాచర్ల గురించి?